नाजरीन आदाब, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। तहरीरी तयक्कुन देने तक निजाम खालिद तुलबा ने किया एहतजाज जारी रखने का फैसला। जिले रंगारेड्डी के तालाकुंडापल्ली में रुकने असेंबली जयपाल यादव के हाथों खवातीन में चेक्स की तकसीम। अरकान असेंबली खरीदारी मामले में मुलविस मुलजिमीन की नामपल्ली फॉरेंसिक लैब में जांच। और आंध्र प्रदेश प्रेस एकेडमी सदरनशीन के तौर पर सीनियर सहाफी के श्रीनिवास राव का तकर्रुर। और अब खबरों की तफसील। रियासती गवर्नर तमिलसाई सौंदरराजन ने वादा किया है कि वो मल्लन्ना के गांव कोमुरावेल्ली में रेलवे स्टेशन के क़याम के लिए इक़दाम करेंगी। उन्होंने कहा कि इस सिलसिले में वो जाती तौर पर मरकजी वजीर रेलवे से बातचीत करेंगे और आज वो कोमुरावेल्ली में मंदिर के दर्शन के लिए पहुंची थी। Competition. They came and they were telling about Vainapalli and they called me to the village. I assured them I will come within 1 month. So to keep my words, I am coming. And I want to pay homage to all the martyrs who fought for the independence of our state. And because of them only we have the liberation. The Hyderabad was liberated. वजीर तालीम सबिता इंदिरा रेड्डी ने आज जिले रंगारेड्डी के महेश्वरम में मुख्तलिफ महकमे जात के ओहदेदारों के साथ मुनक़िद शुदनी इजलास में बहैसियत मेहमान खुसूसी शिरकत की और मुख्तलिफ देही इलाकों में सड़कों, तालीम, तिब्बी व दीगर सहूलियात के बारे में तफसीलात हासिल की। इस मौके पर वजीर सबिता इंदिरा रेड्डी ने कहा कि अवाम में मिशन भगीरता के ताल्लुक से शऊर बेदार करना जरूरी है और उनमें पाई जाने वाली गलत फहमियों को दूर करना भी जरूरी है। वजीर सबिता इंदिरा रेड्डी ने कहा कि रियासती हुकूमत और वजीर आला के चंद्रशेखर राव किसानों के तय मुखलिस हैं। వైసీపీ సునీత నాయకత్వంతో పాటు ఈరోజు ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన మన సింగిల్ చైర్మన్ గారు పాండు యాదవ్ గారు, వైస్ చైర్మన్ గారు వెంకటేష్ రెడ్డి గారితో పాటు డైరెక్టర్స్ అందరికీ, గౌరవ సర్పంచులందరూ కూడా అందరికీ నమస్కారాలు। గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయం ఏ విధంగా వృద్ధి చెందుతుంది, రోజు రోజుకు పంట దిగుబడి ఏ విధంగా పెరుగుతుంది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆస్వాదిస్తూ ఉన్నారు। ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలి, 24 గంటల పవర్ ఇవ్వాలి, రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతుకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం। నిజంగా రైతు కాబట్టి రైతుకున్న ఇబ్బందులు ఏంటి అనేది తనకు తెలుసు కాబట్టి ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవడం, 24 గంటల పవర్ ఇవ్వడం, చెరువులు కుంటల్లో పూడికి తీయడం మిషన్ కాకతీయ ద్వారా, అదేవిధంగా రైతు బంధు దేశంలోనే కదా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు ఇవ్వడం, ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోతే రైతు బీమా లాంటి కార్యక్రమాలు అమలు చేయడం, గిట్టుబాటు ధరలు అందించడం, ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం। వ్యవసాయం వచ్చిందంటే చాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని, ప్రణాళికబద్ధంగా వ్యవసాయం చేయాలనే ఆలోచనతో మన రాష్ట్రంలో రోజు రోజుకి వ్యవసాయం ఏ విధంగా జరుగుతుందనేది రైతులందరికీ తెలుసు। గతంలో వ్యవసాయం దండగ అనుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యవసాయం పండగలాగా రైతుకు ఒక భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది। దాంట్లో భాగంగా ఈరోజు వరి వచ్చిందంటే చాలు, పంట వస్తుందంటే చాలు, ముఖ్యమంత్రి గారు ముందు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి, రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోండి అంటూ ఉంటారు। ఈరోజు రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరంలో మన కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఇదే కాకుండా రైతులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరోనా వచ్చిన సందర్భంలో పొలాలలో పంట ఉంటే
ఆ రోజు కరోనా వచ్చిన సందర్భంలో పొలాల్లో పంటను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పొలాలకి పంపించి కొనుగోలు చేసిన అంశాన్ని దయచేసి రైతు సోదరులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఎలాంటి ఇబ్బందులలో ఉన్నాం, ఏ విధంగా ఆదుకుంది అనేది గమనించాలని కోరుతా ఉన్నాను. బాగా పంట పండుతూ ఉంది. పంజాబ్ను కూడా వెనక్కి నెట్టి తెలంగాణ రాష్ట్రం వరి దిగుబడిలో ముందు స్థానంలోకి వచ్చిన సందర్భంలో వరి పంటను కొనండి అని, వడ్లను కొనండి అని అడుగుతున్న సందర్భంలో కేంద్రం ఏ విధంగా ఇబ్బంది పెట్టింది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఢిల్లీలో కూడా ధర్నా చేశారనేది రైతులందరికీ గుర్తుండాలి. ఎందుకంటే రైతులని మన వడ్లు కొనమంటే కేంద్రం మనను ఒక రకమైన వెట్టాకారంతో మాట్లాడిన సందర్భం కూడా ఉన్నాం. రూకలు అవుతాయి కాబట్టి निजाम कॉलेज में डिग्री में जेर तालीम तलबा का एहतजाज गुज़िश्ता चंद दिन से जारी है। वाज़ेह रहे कि इन तलबा का मुतालबा है कि पीजी तलबा के लिए जिस तरह हॉस्टल की सहूलत दस्तयाब है, उसी तरह से डिग्री में जेर तालीम तलबा के लिए भी हॉस्टल का क़याम अमल में लाया जाए। हॉस्टल के क़याम के लिए जब रियासती वज़ीर इंफॉर्मेशन टेक्नोलॉजी के तारक रामा राव और वज़ीर तालीम सबिता इंदिरा रेड्डी ने अपना रद्द अमल जाहिर किया है, इसके बावजूद तलबा का एहतजाज जारी है। तलबा ने कहा है कि इस सिलसिले में जब तक कॉलेज प्रिंसिपल तहरीरी तौर पर यकीन नहीं दिलाएंगे, तब तक उनका ये एहतजाज जारी रहेगा। रुकन असम्बली ईटला राजेंद्र ने रियासती वजीर आला के चंद्रशेखर राव पर इल्जाम आयद करते हुए कहा है कि वो ऊंची सियासत पर उतर आए हैं। ईटला आज हुजूराबाद में मीडिया के नुमाइंदों से बात कर रहे थे। మంత్రి పదవి కంటే కూడా ఇలా ప్రజల ముఖ్యమని చెప్పి కొట్లాడిన ఇలా విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. కాబట్టి ఇవాళ మీరు వాళ్ళ భ్రమలో పడి ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు అనుకుంటాం. ఏమడుకుంటాం? నేను ఎప్పుడైనా సమ్మె చేయడానికి మీకు పర్మిషన్ ఇచ్చిందా? మీకు ఎక్కడ ధర్నా చేయడానికి పర్మిషన్ ఇచ్చిందా? మీరు తీసుకుపోయి లోపల పడేది. ఇవాళ మంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా మీకు పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయగానే మళ్ళీ జెండాలు పట్టుకొచ్చి వీళ్ళకి వాళ్ళకి వచ్చేస్తే నువ్వు ముందుంటావు, ఆయన ఎన్నుకుంటాడు. నష్టపోయేది మీరు, లాభం పొందే ఆయన. మీరు అనుకుంటా లేదా మాదిగా మా జెండా ఎగురుతుంది లేక మాకు ఇంత 10 మంది జమ అవుతున్నారు, మాకు పోలీసు వాళ్ళ సపోర్ట్ ఉంది, మాకు ఏ ఇబ్బంది లేదు మీరు అనుకుంటారు. కానీ ప్రజలు అసహించుకుంటారు మిమ్మల్ని. ప్రజలు అర్థం చేసుకుంటారు. వీళ్ళకేం పోయే కాలం వచ్చింది, ఈ పని చేస్తున్న చెప్పి అసహించుకునే ఆస్కారం ఉంది. కాబట్టి ఆలోచన చేయండి. ఇలా మోడీ గారు వస్తుంది, ఎందుకు వస్తున్నాయని ఇక్కడ 13 లక్షల టన్నుల యూరియాను వచ్చేస్తారు. తెలంగాణలో రామగుండంలో ఎరువుల కర్మాగారం మూసేసినాడు. ఎన్నో ధర్నాలు జరిగినాయి, ఎంతో సమస్యలు పొరడం జరిగినాయి. ఎవరు ఓపెన్ చేయలే. మోడీ గారు వచ్చిన తర్వాత 6,300 కోట్లు 6,500 కోట్ల రూపాయలు పెట్టి ఓపెన్ చేస్తే ఇలా అది తెలంగాణ రైతాంగానికి సకాలంలో ఎరువులంతే. ఇలా యూపీఏ సర్కార్ ఉన్ననాడు లైన్లు కట్టేది ఎరువుల కోసం, వితరణ కోసం లైన్లు కట్టేది. ఇలా అంటున్నా ఎరువులు సప్లై చేసేది రాష్ట్ర ప్రభుత్వమా? ఎరువులు సప్లై చేసేది కేంద్ర ప్రభుత్వం విషయం మర్చిపోకు. ఇలా గొప్పలు చెప్పుకుంటా అంటాడు, మేము ఎరువులకు లైన్లు కట్టకుండా చేసాం. ఎరువులు సప్లై చేసేది ఎరువులు సప్లై చేసేది కేంద్రం. ఒక బస్తా యూరియాకి వాళ్ళు ఏదో లెక్క చెప్తారు, 3,000 రూపాయలు ఖర్చు అయితే, ఒక యూరియా బస్తాకు 3,000 రూపాయలు ఖర్చు అయితే 600 రూపాయలకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి లెక్క చెప్తారు. అంటే 2,400 రూపాయలు నష్టపోయి కూడా రైతాంగానికి సకాలంలో ఎరువులు అందించాలని ఇవాళ ఇక్కడ మూతపడ్డ 20 ఏళ్ల క్రితం మూతపడ్డ కంపెనీలు ఓపెన్ దాన్ని చేస్తూ ఉంటాయి. ఇవాళ నేషనల్ హైవేస్ కొన్నింటిని ఓపెన్ చేయడానికి వస్తూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలి. రోడ్ల విషయంలో కానీ అమలు చేయడానికి వస్తుంది. దానికి ముఖ్యమంత్రి గారు ముఖం చాటేసి, ముఖం లేదు, ఆయన ముఖం చెల్తలేదు. ప్రధానమంత్రి గారిని ఆ మాట అన్న తర్వాత ముఖం చెల్తలేదు. ప్రధానమంత్రి గారిని ఎన్ని మాటలు అన్నారు మీరు చెప్పండి. ముఖం చెల్లక ఇలా పారిపోయి మళ్ళీ ఢిల్లీకి పోయినాను. ఇలా ఇక్కడ మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ ముందర పెట్టి, ఇలా సంఘాలను ముందర పెట్టి, కొంత చైతన్యం ముందర పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ప్రజానీకం అంతా కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ నిన్ను ఎట్టి పరిస్థితి కూడా నమ్మే పరిస్థితి అని చెప్పి తెలియజేస్తాం. కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది, పోలీస్ వ్యవస్థ మీద ఉంటుంది. ఐపీఎస్ ఆఫీసర్లు బట్టి ముఖ్యమంత్రిగా జీతాలు కాదు, పోలీస్ వ్యవస్థ ముఖ్యమంత్రిగా జీతాలు కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. ఈ దేశంలో ఒక భాగం ఈ రాష్ట్రం గుర్తుపెట్టుకో.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొన్ని సంస్థలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొన్ని సంస్థలు ఉంటాయి. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి, వీళ్ళ బాధ్యత వీళ్ళు నిర్వర్తించాలి. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని रुकन असम्बली कलवा कुर्ती जयपाल यादव ने कहा है कि हुकूमत की जानिब से खवातीन को बाइख्तियार बनाने के लिए मुख्तलिफ इक़दामात इख्तियार किए जा रहे हैं। जिले रंगारेड्डी के तालाकोंडापल्ली के फंक्शन हॉल में मुनक्किद शुदनी तकरीब में खवातीन में चेक्स तकसीम किए गए। इस तकरीब में रुकन असम्बली जयपाल यादव और ZPTC उप्पला वेंकटेश और MPP निर्मला ने बहैसियत मेहमानान खुसूसी शिरकत की। बाद अज़ां 11,98,000 का ट्रैक्टर का इफ्तिताह अंजाम दिया गया। इस मौके पर मुखातिब होते हुए रुकन असम्बली ने कहा कि खवातीन कमेटियों के लिए 18,97,00,000 की रकम जारी की गई है, जिसमें से बैंक के जरिए खर्च जारी करने के लिए 23 करोड़ रुपये जारी किए गए हैं। जिले नलगुंडे के पीएपल्ली मंडल में गुड्डीपल्ली पाप स्कूल के सामने स्कूल के पीईटी टीचर को बिला वजह नौकरी से निकालने पर तुलबा व औलियाए तुलबा ने एहतजाज किया। तुलबा को मारने के लिए अगर टीचर को मुलाजिमत से बर्खास्त किया गया है तो ये दुरुस्त नहीं है। उन्होंने मुतालबा किया है कि प्रिंसिपल के खिलाफ कार्रवाई की जाए। उन्होंने प्रिंसिपल पर इल्जाम आयद करते हुए कहा कि ना तो प्रिंसिपल स्कूल पाबंदी से आते हैं और ना ही उनका तुलबा के साथ कोई तालमेल है। स्कूल के बारे में भी उन्हें मुकम्मल मालूमात नहीं है। इस मौके पर तुलबा व औलियाए तुलबा ने स्कूल को मुकफ्फल कर दिया और मुअत्तल टीचर पी इद्दैया को बहाल करने और प्रिंसिपल के खिलाफ मुनासिब कार्रवाई का मुतालबा किया। ఎలాంటి పోస్ట్ వీడియో పోస్ట్ చేయాలి, ఎలాంటి కంప్లైంట్ చేయాలి అబ్బాయి ఏమంటే ఎంక్వైరీ నడిచినప్పుడు చెప్తే ఆటోమేటిక్ గా సార్ మాకు తెలిసింది నిన్న సార్ సస్పెండ్ ఆర్డర్ వచ్చింది నిన్న సార్ మాకు చెప్పింది అధికారులు ఎవరైతుందో వాళ్ళు తీసుకుంటారు. పిల్లలు ఎవరు వస్తారు ఏ కదండి ఆయనకి స్కూల్ ఎట్లా ఉంటుంటే వెళ్తలేదు ఆయనకి ఫస్ట్ హ్యాండ్ గా సస్పెండ్ చేసి నేను చేయాలి సస్పెండ్ ఫస్ట్ अरकान असम्बली को खरीदने की कोशिश करने के मामले में गिरफ्तार मुलजिमीन को पुलिस नामपल्ली की फॉरेंसिक साइंस लैब लेकर पहुंची। इस मौके पर मुलजिमीन की ऑडियो और वीडियो में मौजूद आवाज की जांच की गई। इस जांच के बाद पुलिस उन्हें लेकर राजेंद्र नगर रवाना हुई। अरकान असम्बली की खरीदारी मामले में फॉरेंसिक रिपोर्ट बहुत ही अहमियत की हामिल है। मुलजिम रामचंद्र भारती, नंद कुमार और सिम्हा याजू को पुलिस ने तहवील में ले लिया है और तकरीबन 7 घंटों तक उनसे पूछताछ की गई।
रियासत आंध्र प्रदेश हुकूमत ने सीनियर सहाफी कोमिनेनी श्रीनिवास राव को प्रेस एकेडमी के सदरनशीन के तौर पर तकर्रुर किया है। अहकामात जारी किए गए हैं कि उन्हें काबीना के ओहदे पर फायज किया जा रहा है और 2 साल तक वो प्रेस एकेडमी के सदरनशीन के तौर पर खिदमत अंजाम देंगे। बाद अज़ां उन्होंने अपने ओहदे का जायजा हासिल कर लिया। విశేష సేవలు అందించి పాత్రికేయ రంగానికి అగ్రగామి అయినటువంటి పదవీ బాధ్యతలు స్వీకరించినందుకు వారికి మరొకసారి నేను శుభాభినందనలు తెలియజేస్తూ సమాజ నిర్మాణంలో పాత్రికేయుల పాత్ర చాలా గణనీయమైనటువంటి దానికి ఆకాంక్షిస్తూ ఆశిస్తూ వారికి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। కుమినేని శ్రీనివాస్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు। అదేవిధంగా ఈ పదవికి నియమించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు। కుమినేని శ్రీనివాసరావు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, అయినా కొన్ని గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది। వారు పత్రికా రంగంలో సుదీర్ఘకాలం నుంచి విశేషమైన సేవలు అందించినటువంటి వ్యక్తి। రాష్ట్ర వ్యాప్తంగా చక్కని అవగాహన కలిగినటువంటి పాత్రికేయులు। వారు నియోజకవర్గాల మీద ఒక పుస్తకాన్ని కూడా రాసి ఇంతకు ముందు ఆవిష్కరించడం కూడా జరిగింది। నాలెడ్జ్ రాజకీయ పరంగా నియోజకవర్గాలు వాటి స్వభావాలు రాజకీయంగా ఏ విధంగా ఉంటాయనే దాని మీద ఏ రోజు ఎప్పుడు అడిగినా ఆయన దగ్గర సమాచారం ఉంటుంది। అంత పరిజ్ఞానాన్ని అనుభవరీత్యా పెంచుకున్నటువంటి పాత్రికేయులు వారిని ఈరోజు ఈ పదవికి ఎన్నిక చేయటం చాలా మంచి పరిణామమని, వారు మరింతగా పత్రికా రంగానికి సేవలు అందించేటువంటి అవకాశం వారికి కలిగిందని, వారు సేవలు అందిస్తారని భావిస్తూ మరొకసారి వారికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను। ధన్యవాదాలు। ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆయనకి నా ఆశీస్సులు చాలా చిన్నవాడు నేను తెలియజేస్తాను। నాకైతే 30 సంవత్సరాల పై నుంచి చాలా దగ్గరగా ఆప్యాయంగా ఉండేటువంటి స్నేహితుల్లో ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, రోజు కుమినేని శ్రీనివాసరావు గారు కనపడినటువంటి రోజు టీవీలో ఉండదు, ఎందుకంటే ప్రతిరోజు ఆయన అనాలిసిస్ రావాల్సింది। దానిలో అందరూ గమనిస్తున్నటువంటి ఒక నిర్దిష్టమైన అంశం ఏంటంటే, దానిలో పార్టిసిపేట్ చేసేంటి మిగతా పార్టీల నుంచి వచ్చేటువంటి భక్తులు వాళ్ళు ఎవరు పొరపాటు చెప్పడానికి మాత్రం సాహసించరు। ఎవరన్నా ఎక్కడన్నా ఒక చిన్న పొరపాటు చెప్తే కాదు 1994లో ఫలానా ఆయన ఇట్లా అన్నాడు అని ఇమీడియట్గా ఆ షూలో కరెక్ట్ చేసేటువంటి శక్తి ఒక కుమినేని శ్రీనివాసరావు గారికి, మళ్ళీ కాగితాలు చూసుకోవాలి చెప్పాలి అనేటువంటి జ్ఞాపక శక్తితో అంత పరిణితితో ఇవాళ పత్రికా రంగంలో ఆయన రాణిస్తూ ఉన్నాడు। భవిష్యత్తు అంతా కూడా। रियासत तमिलनाडु में पटाखे तैयार करने वाले मरकज में धमाका हुआ। उस हादसे में 5 मजदूरों की मुकामे हादसे पर ही मौत वाक़ई हो गई, जबकि दीगर 10 अफराद जख्मी बताए गए हैं।
जख्मियों को करीबी हॉस्पिटल मुंतकिल कर दिया गया है, जिनमें से 3 की हालत तशवीशनाक बताई जा रही है। ये धमाका तमिलनाडु के मदुराई के तेरुमंगलम में पेश आया। ये वेडी वास எடுக்குறியா ஐயே ஆண்டலன்னு சொல்லல 95 उर्दू खबरनामे के इख्तिताम से क़ब्ल दोबारा सुर्खियों पर एक नजर। तहरीरी तयक्कुन देने तक निजाम खालिद तुलबा ने किया एहतजाज जारी रखने का फैसला। जिले रंगारेड्डी के तालाकुंडापल्ली में रुकने असेंबली जयपाल यादव के हाथों खवातीन में चेक्स की तकसीम। अरकान असेंबली खरीदारी मामले में मुलविस मुलजिमीन की नामपल्ली फॉरेंसिक लैब में जांच। और आंध्र प्रदेश प्रेस एकेडमी सदरनशीन के तौर पर सीनियर सहाफी के श्रीनिवास राव का तखर्रुर। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है। तो दीजिएगा सबीहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।